हाई फ्रेंड्स वेलकम बैक यूट्यूब चैनल మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఫోన్ పే కు మనం లాక్ అనేది సెట్ చేసుకుంటాం కదా ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ మీద కంపల్సరీగా మనం లాక్ అనేది సెట్ చేసుకోవాలి కానీ మనం లాక్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా కూడా సిమ్ చేంజ్ చేసినా లేదంటే మొబైల్ చేంజ్ చేసినా కూడా లేదంటే మొబైల్ ఫార్మాట్ అయినా కూడా తర్వాత మనము కొత్తగా ఒకవేళ ఫోన్ పే అనేది తర్వాత మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ యొక్క మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత దాని యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట ఏదైతే మనం 4 డిజిట్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకుంటాం కదా ఆ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది కానీ ఆ యొక్క పాస్వర్డ్ మనం వచ్చేసి మర్చిపోయి ఉంటాం మర్చిపోయినప్పుడు ఈ యొక్క పాస్వర్డ్ను మనం ఎలా రికవరీ చేయాలి ఎలా రీసెట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇలా మనకు ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుందన్నమాట ఎందుకంటే మన యొక్క అప్లికేషన్ ఫ్రెష్గా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకవేళ అన్ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఎందుకంటే మనం లాగిన్ చేయాలంటే మనం ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఉండింటాం కాబట్టి ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని వస్తుందన్నమాట ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 4 డిజిట్ పిన్ ఏదైతే మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది కానీ మనం పాస్వర్డ్ వచ్చేసి మర్చిపోయి ఉంటాం మనం వచ్చేసి దీన్ని రికవరీ చేయాలి రీసెట్ చేయాలంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ట్రై అనదర్ వే అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ విత్ ఓటీపీ లాగిన్ బై సెండింగ్ మెసేజ్ చేంజ్ మొబైల్ నెంబరు ఇన్ని ఆప్షన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు దీనికి ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇలాగా ఓటీపీ వచ్చేసింది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది ఫోన్పే అనేది మనకు లాగిన్ అవుతుంది ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ అనేది ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయారు కదా ఇప్పుడు ఓటీపీ త్రూ మనకి ఈ యొక్క ఫోన్పే అనేది ఓపెన్ అయింది ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే వచ్చింది ఈ యొక్క చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఓల్డ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది కానీ ఓల్డ్ పాస్వర్డ్ మనకు గుర్తులేదు కాబట్టి ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళాలి ఇక్కడ కూడా సేమ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఇలాగా ఓటీపీ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇక్కడ సెట్ ఏ న్యూ 4 డిజిట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఇంతకుముందు ఇది మీరు మర్చిపోయింది కాబట్టి దాన్ని వచ్చి వదిలేసేయండి ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా ఇలాగా కొత్త పాస్వర్డ్ మనం సెట్ చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ ప్లీజ్ లాగిన్ అగైన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనం సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం ప్రొసీడ్ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా లాగిన్ అవ్వాలి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను పాస్వర్డ్ తీస్తున్నా ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఫోన్పే అనేది ప్రాపర్గా ఓపెన్ అయిపోయింది అనమాట ఇలాగా మీరు కూడా సింపుల్గా మీరు ఫోన్పేకు పాస్వర్డ్ ఏదైనా సెట్ చేసి ఉంటే ఆ యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్